మయాసురుడు అనే రాక్షసుడు గొప్ప శిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరు. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. మండోదరి అత్యంత సౌందర్యవతి, సుగుణవతి. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగడం కోసం మయుడు వద్దకు రావణుడు వెళ్ళాడు. అక్కడ మండోదరి కనిపించింది. మొదటి చూపులోనే ఆమెను మోహించి వేశాడు రావణుడు. అతడి బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. అయితే ఆ దంపతులను నయానా భయానా ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. వలచి మరీ ఆమెను పెళ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు. కానీ కొద్ది కాలానికే తిరిగి పరకాంతల పొందు కోసం ప్రయత్నించాడు. రావణుడు ఎంత గొప్ప శివభక్తుడైనా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడైనా అతనికి పరశ్రీ వ్యామోహం అనే అవలక్షణం ఉంది అని గ్రహించింది మండోదరి. అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలమైంది. చేసేదేమీ లేక ఓర్పుతోటి సహిస్తూ ఉంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తూ ఉంటుంది. రావణుడు సీతను అపహరించుకుని పోయి బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరకు పంపించి వేయమని భర్తను ప్రాధేయపడింది. చివరికి రాముడు రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని చెప్పింది. కానీ ఆమె ప్రయత్నాలన్నీ చెవిటివాని ముందు ఊదిన శంఖంలాగా మారాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తర్వాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శించింది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెని ఎంతో కలిచివేసింది. శాంతమూర్తిలా ఉన్న రాముడిని చూసి సాక్షాత్తు విష్ణువు అవతారమని గ్రహించింది. స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలను చూసి నిండు మనస్సుతో నమస్కరించింది. ఆయన మన్ననలు అందుకుంది. తన పతి శరీరానికి అంత్యక్రియలు చేసేందుకు అనుమతి ఇమ్మని శ్రీరాముణ్ణి అర్థించింది. శ్రీరాముడు విభీషణుని పిలిచి రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు చేయాలని సూచించాడు. అంతేకాదు, మహాపతివ్రత అయిన మండోదరికి వితంతువు అయ్యే దుస్థితి పట్టకూడదు అని భావించాడు. మండోదరికి నిత్య సుమంగళి యోగం కలుగుతుందని విభీషణునికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈ పెళ్లి చేసుకోగానే తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతుంది. మండోదరి పేరు విన్నంతనే సుమంగళి యోగం కలుగుతుందని, పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీరాముడు వరాన్ని ఇచ్చాడు. అయినా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది అని భర్తను ప్రశ్నించింది.